5 ఇయర్స్ పిల్లల కోసం ఇట్లా ఐరన్ ప్లీట్స్ తోటి బాడీ లెహంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత లెహంగా ఇలా అయితే ఉంది. మనం లోపల క్యాన్ ఏయకుండా కూడా బుషీగా వచ్చిందండి. చాలా బావుంది. అలాగే పైనొచ్చేసి ఫ్రిల్స్ తోటి బ్లౌజ్ అండి. మ్యాచింగ్ దుపట్టా కూడా సెట్ చేశాను. ఇప్పుడు దీన్ని నేనెలా స్టిచ్ చేసుకోవాలనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. క్లాత్ కూడా ఎంత పడుతుందని చెప్తానండి. చూడండి వీడియో. ఈ క్లాత్‌కి లంగా కోసం 2 మీటర్స్ అయితే ఉందండి. అలాగే బ్లౌజ్ కోసం వచ్చేసి ఒక 1 మీటర్‌కి పావు మీటర్ అయితే తగ్గింది. అంటే ఒక పావు తక్కువ 1 మీటర్ అయితే ఉందండి. దీనికోసం వచ్చేసి కాటన్ లైనింగ్ లంగా కోసం 2 మీటర్స్ అలాగే బ్లౌజ్ కోసం 1 మీటర్ తీసుకున్నాను. ఎందుకంటే పన్నా పెద్దగుంటుంది కదా! అది కాటన్ లైనింగ్ పన్నా చిన్నగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ అయితే వాళ్ళిచ్చారు. ఇంకా వచ్చేసి ఇది 4 ఫోల్డింగ్ కదా! క్లోజ్ ఉన్నది మన వైపు ఉంచుకోవాలి. క్లోజ్ ఉన్న వైపు ఎప్పుడు నెక్ వస్తుంది. ఓపెన్ ఉన్న వైపు ఎప్పుడు షోల్డర్స్ వస్తాయి. అంటే ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఇప్పుడొచ్చేసి కింద వైపు ఎక్కువ తక్కువ లేకుండా మనం బ్లౌజ్‌కి ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తోటి ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ అయిపోతుంది. అలాగే ఇది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులలోకి వెళ్తుంది. మనకు చెస్ట్ పార్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ కదా! 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. 5 ఇయర్స్ పిల్లలకి 4.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి డ్రాప్ అవుతాయి కాబట్టి నేను ఇలా 4.5 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. 2½ ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ వెడల్పు అనేది పిల్లలకి సరిపోతుంది. డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. నెక్ యొక్క డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇది రౌండ్ నెక్ కోసం. డిజైన్ అనేది వేరే ఉందండి ఈ నెక్‌కి. ఆ డిజైన్ అనేది నేను తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఎలా స్టిచ్ చేసుకుంటాననేది. ఇక్కడ ఫుల్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టాం కదా! అదే 4.5 ఇంచెస్‌ని డౌన్‌కి పెట్టుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ డౌన్‌కి అయితే సరిపోతుందండి. ఇక్కడ 4.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఆ పాపకి 23 ఇంచెస్ ఉంది. నేను ఇంకా 1 ఇంచ్ కూడా యాడ్ చేసుకొని 24 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్‌గా మెజర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పెట్టాను. చిన్న పాప కదండి కొంచెం లూజ్ ఉన్నా ఏం కాదు. అందుకని చెప్పేసి 24 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ వచ్చిందండి. పాప యొక్క చెస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అలాగే మనం ఇక్కడ వచ్చేసి కొంచెం డాట్స్ వేస్తాం కదా! అందుకని చెప్పేసి ఇక్కడ 22 ఇంచెస్ డాట్స్ కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ 24 ఇంచెస్ దగ్గర అంటే హిప్ లూజ్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. 22 ఇంచెస్‌కి 5.5 ఇంచెస్ అయితే వస్తుంది. కానీ నేనేం చేశానంటే ఆ 1 ఇంచ్ కూడా యాడ్ చేసేసుకొని అంటే ఈ 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఎలాగో డాట్స్ వేస్తాం కదా! డాట్స్ కోసం అని చెప్పేసి యూజ్ అవుతుందని చెప్పేసి సేమ్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. 6 ఇంచెస్. అలాగే పాప కొంచెం ఎదుగుతుంది కాబట్టి గ్రోయింగ్ ఏజ్‌లో ఉంది కాబట్టి 2½ ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేశానండి. ఇక్కడ కూడా ఒక 2½ ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్కింగ్ అయితే చేశాను. మీకేమైనా అర్థం కాకపోతే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. మీకు అర్థం కావడం కోసం ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి సైడ్ కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్‌కైనా సరే ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల నడుము దగ్గర వచ్చేసి ఇలా జారినట్టు రాకుండా కొంచెం పట్టుకున్నట్టుగా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ అయితే చేస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా! బ్యాక్ ఓపెన్ కోసం ఇక్కడ ఒక కటింగ్ అయితే చేసుకుంటాను.
స్ట్రైట్‌గా ఇలా కట్ చేసుకోవాలి క్లాత్. ఒక పక్క ఓపెన్ ఉండాలి కదా బ్యాక్ హుక్స్‌ల కోసం. అదొచ్చేసి ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు మిగిలిన క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ తోటి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ వస్తుందండి ఎల్బో హ్యాండ్స్. చిన్న పాప కాబట్టి 5 ఇంచెసే ఉంది హ్యాండ్ లెంత్ వచ్చేసి. ఇక్కడ ఎక్స్ట్రాకి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సెకండ్ లైన్. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 5.5. ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి హాఫ్‌కి కొంచెం అంటే ఒక 2 ఇంచెస్ అనుకోండి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. బుట్ట కోసం వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను. చిన్న పఫ్ అని చెప్పాను కదా, వాళ్ళు పఫ్ స్లీవ్స్ పెట్టమన్నారు అందుకని చెప్పేసి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 5.5 ఇంచెస్. అలాగే మనం ఖర్చుల కోసం ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది. ఇప్పుడు వచ్చేసి పఫ్ కోసం ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చిన్న పఫ్ వస్తుంది కదా అది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ ఎక్స్ట్రా. పఫ్ ఎక్కడి వరకు కుట్టుకోవాలనేది అర్థమవుతుంది ఇలా కట్స్ పెట్టుకుంటే. ఇది కింద మనం ఫ్రిల్స్ కట్ చేసుకోవాలి కదా క్లాత్. ఆ క్లాత్ వచ్చేసి తర్వాత కట్ చేసుకుంటాను. అంటే లైనింగ్ మెయిన్ క్లాత్‌లో మనం కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్‌ని బట్టి ఎంత వెడల్పు అంటే ఫ్రిల్స్ అనేవి ఎంత ఎక్కువ వస్తాయి, ఎంత తక్కువ వస్తాయని మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ క్లాత్‌లో. అయిపోయింది. వీలైనంత వరకు క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్‌కి ఎక్కువ క్లాత్ పడుతుంది కదా అందుకని. కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు క్లోజ్ ఉంది కదా, క్లోజ్ ఉన్న వైపు ఇలా క్లాత్ వదిలేస్తే ఈ క్లాత్ కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను అలా పెట్టేశాను. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అండి. 4 ఫోల్డింగ్స్ మీద అంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చే విధంగా ఇలాగైతే పెట్టేసుకున్నాను. వచ్చేసి ఫ్రిల్స్ కోసం అండి. మనకి ఫ్రిల్స్‌కి చాలా ఎక్కువ క్లాత్ అయితే పడుతుంది. దాన్ని బట్టి క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిగిలిన క్లాత్‌ని ఈ క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ కోసం కటింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద ఫ్రిల్స్ కోసం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్‌లో ఒకదాన్ని ఫ్రంట్ కోసం, ఒకదాన్ని బ్యాక్ కోసం. ఇది వచ్చేసి మిడిల్‌కి ఒక కటింగ్ అయితే చేసేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఇప్పుడు నెక్‌కి ప్యాచ్ వర్క్ అనేది చేయాలనుకోండి. వాళ్ళు డిజైన్ చెప్పారు. వాళ్ళు పంపించిన నెక్ ప్రకారం నేను ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి నెక్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత పెట్టుకోవాలి. ప్యాచ్ మన ఇష్టం అండి. నెక్ సరిపోయేంత వరకు డౌన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి రౌండ్ డ్రా చేసుకోవాలి.
కొంచెం ఇలా రౌండ్ వస్తుంది. ఈ నెక్ గట్టిగా డ్రా చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా పడింది అనుకోండి చూడడానికి నీట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా ఇటువైపు కూడా పడింది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోవాలి. ఒక కట్ పెట్టుకొని ఈ మిడిల్ నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకోవాలండి మిడిల్ నుంచి. అప్పుడు మనకి అది ఎటు కదలకుండా ఉంటుంది క్లాత్. ఆ తర్వాత రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు. రౌండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసాను. క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనం ఇది ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రాయింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే క్లాత్ అనేది కొంచెం కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాచ్ వేసుకున్నాం కదా, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి, కింద చాలా ఎక్కువ ఉంది కదా, ఈ క్లాత్ కట్ చేసుకుంటే అయితే చేశాను. ఈ పైన ఈ స్టిచ్ అనేది తీసేయాలండి. ఇప్పుడు ఈ నెక్ ఎలాగైతే ఉందో అలా బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్ గా ఇలా పెట్టుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ప్యాచ్ ని ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే, మెయిన్ క్లాత్ ఉంది కదా, అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి. ఈ డబుల్ ఫోల్డింగ్ మీదనే ఈ క్లాత్ కూడా వేసుకున్న తర్వాత డ్రా చేసుకోవాలి. ముందు నెక్ డౌన్ ఇక్కడికైతే పెట్టుకుంటున్నానండి. కొంచెం మళ్ళీ ఇది లోపల ఫోల్డింగ్ వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇది వచ్చేసి మార్జిన్ లైన్, ఇలా స్ట్రైట్ గా. ఇప్పుడు దీనిలో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకుందాం. కిందకు వచ్చేసరికి కొంచెం వెడల్పు డ్రా చేసుకున్నామండి. ప్యాచ్ కొంచెం బ్రాడ్ కనిపిస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇట్లా చేస్తున్నా అండి. ఇలా ఈ నెక్ ఎలాగైతే ఉందో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటే ప్యాచ్ అనేది వేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఓన్లీ లైనింగ్ క్లాత్ వరకు నెక్ అయితే అటాచ్ చేస్తున్నాను. అక్కడక్కడ కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలి. దీన్ని ఇట్లా మిడిల్ కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక కట్ అయితే పెట్టుకున్నాం. ఇది మిడిల్ పాయింట్ అని మనకు అర్థం అవడం కోసం. అట్లాగే మనం నెక్ స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా మిడిల్ కి ఒక కట్ పెట్టుకోవాలి.
ఇవన్నీ ట్రిక్స్ అండి. మీకు బోర్ కొడితే మరి నేనేం చేయలేను కానీ చెప్తున్నాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ప్రతిదానికి ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలని చెప్తున్నాను. మీకు మీకు అర్థమవుతుంది అనుకుంటే నార్మల్‌గా పెట్టేసుకోండి. కానీ ఇలా బిగినర్స్‌కైతే అర్థం కాదు కదా! అందుకని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇటువైపు ఎంత వెడల్పుతో అయితే వచ్చిందో ఇటువైపు కూడా అంతే వెడల్పుతో వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. అదే మనం ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి ఇప్పాల్సిన అవసరం ఉండదు ఊరికే. ఇవన్నీ ఎవరు చెప్పరండి. నార్మల్‌గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే. ఇదైతే అయిపోయింది. ఈ నెక్‌కి మన తర్వాత హెమ్మింగ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని అటాచ్ చేసుకోవాలి. ఇది ఒక్క కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోకి ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నచ్చితే నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని ఇలా ఆపోజిట్‌గా వేసుకోవాలి. మెయిన్ క్లాత్‌ని ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా వేసుకోవడం వల్ల ఏది ఎటువైపు అనేది ఈజీగా అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఇలా ముందుగానే వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఒకటి స్టిచ్ వేసుకుంటాను. నెక్‌కి ఎక్స్‌ట్రా క్లాత్ అనేది యాడ్ చేస్తున్నా. ఉక్సులు పట్టి, కాజాల పట్టి అయితే తర్వాత స్టిచ్ చేస్తానండి. కింద వైపు ఫ్రిల్స్ పెట్టాలి కదా! అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే నెక్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్స్ పెట్టుకుంటాం కదా! తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు పైన వైపు ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేస్తున్నాను. వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటిని కూడా సైడ్స్‌కి కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా! ఫ్రంట్, బ్యాక్ వాటికి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకే విధంగా వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వీటిని బట్టి ఒక 1/2 ఇంచు వెడల్పు అలాగే 3 ఇంచులు పొడవు ఉండే విధంగా డాట్‌లయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల అంటే జాకెట్ యొక్క లుక్ అనేది చూడడానికి చాలా బావుంటుంది. అందుకని చెప్పేసి ఇలా డాట్స్ అయితే వేస్తాము. నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇవి అర్థమవుతుందండి. మీకెక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే ఫ్రంట్, బ్యాక్ అన్ని వైపులా కూడా ఇలా డాట్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ క్లిప్ అయితే మిస్ అయింది. అందుకని చెప్పేసి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూయించలేదు. నార్మల్ హ్యాండ్స్ లాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్‌లో కటింగ్ చేసినప్పుడు కట్స్ పెట్టాం కదా! ఆ కట్స్ మొత్తం 3 కట్స్ కలిసే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటే చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి లుక్ అనేది వస్తుంది. కటింగే ఇంపార్టెంట్ అండి. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్‌లో. నార్మల్‌గా మనం బుట్ట చేతులకి ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే పఫ్ అనేది నీట్‌గా వస్తుంది. మధ్యలో నుంచి హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. అదే విధంగా రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను హ్యాండ్స్. బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా! ఆ మిగిలిన క్లాత్‌లో నేను ఫ్రిల్స్ కోసం అయితే అడ్జస్ట్ చేస్తున్నానండి. ఫ్రిల్స్‌కొచ్చేసి మిగిలిన క్లాత్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి 6 ఇంచెస్ ఉంది కదా వెడల్పు. అలాగే పొడవు కూడా చెక్ చేసుకుంటున్నాను. పొడవొచ్చేసి 16 ఇంచెస్ ఉందండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్‌కి 2 పీసులయితే సరిపోతాయి. అలాగే ఫ్రంట్ పార్ట్‌కి 6 ఇంచెస్ పొడవు, అలాగే వెడల్పొచ్చేసి ఎంతుందని చూస్తున్నానండి. ఉన్న క్లాత్‌లోనే అడ్జస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్‌ట్రా క్లాత్ అనేది పడుతుంది కానీ, ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్ లేదు కదా! లేదని చెప్పేసి నేను ఉన్న క్లాత్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తున్నాను ఫ్రిల్స్ కోసము. ఇదొచ్చేసి 31 ఇంచెస్ అయితే ఉందండి. దీనికి మనం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి.
లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్న నార్మల్ క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్‌ని ఇలా పైన వేసుకొని, టాప్ స్టిచ్చింగ్ వేసుకొని రివర్స్ తిప్పుకోవాలండి. రివర్స్ తిప్పుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ పైన క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలి. లైనింగ్ వైపు టాప్ స్టిచ్ వేసుకోవాలండి. బయటికి కనిపించకుండా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి. అలాగే పైన వైపు ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. క్లాత్ అనేది లేవకుండా ఉండడం కోసం. ఇటువైపు గూడా పైన వైపు ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. క్లాత్ అనేది ముడతలు రాకుండా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి అంటే స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఉంది కదా! జాకెట్ పీస్ దగ్గర ఎంత లెంత్ ఉన్నాయో చూసుకున్నానండి. 15 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు 15 ఇంచెస్‌కి అటు చివర, ఇటు చివర 2 ఇంచెస్ కానీ, 1 ½ ఇంచ్ కానీ గ్యాప్ పెట్టుకోవాలి. నేనొచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టుకున్నానండి. ఇటువైపు కూడా అదే విధంగా 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని మనం ఫ్రిల్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకోలేదని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి 2 ఇంచెస్ తోటి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నామండి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్‌కి ఎంత వెడల్పు నడుముందనేది చూసాం కదా! 15 ఇంచెస్. 15 ఇంచెస్‌కి సెట్ అయ్యే విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇవి కూడా నీట్‌గా ఐరన్ ఫ్రిల్స్ వచ్చే విధంగా పెడుతున్నానండి. ఒక్కొక్క ప్లీట్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్‌తో ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉన్నప్పుడు లోపలికనే ప్లీట్స్ పెట్టుకోవచ్చండి. ఇలా లోపలికి ప్లీట్స్ పెట్టడం వల్ల విడ్త్ అనేది చాలా బాగా వస్తుంది. చూడ్డానికి కూడా గేర బావుంటుందండి మంచిగా. కానీ ఇక్కడ అంత ఎక్స్‌ట్రా క్లాత్ లేదు కాబట్టి ఫ్రిల్స్ అనేవి నార్మల్‌గా 1 ఇంచ్ తోటి గ్యాప్ కూడా చాలా తక్కువ ఉండే విధంగా పెడుతున్నాను. ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. అలాగే అది మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర నడుము చూసాం కదా! నడుము లెంత్‌కి మనం స్టిచ్చింగ్ చేస్తున్న ఫ్రిల్స్ అనేవి లెంత్ అనేది సరిపోయే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సరిపోయిందా లేదా అని చెక్ అయితే చేశానండి. చెక్ చేసిన తర్వాత కింద వైపు కూడా ఫ్రిల్స్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. ఈ స్టిచ్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి క్లాత్‌ని. ఐరన్ చేసిన తర్వాత ఆ కింద వైపు మనం ఎక్స్ట్రా ఏసిన స్టిచ్ ఉంది కదా! ఆ స్టిచ్చింగ్ అయితే తీసివేయాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కోసం కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్‌ని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. దానికి ఎలాగైతే స్టిచ్ చేసి డబుల్ ఫిల్ట్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ తోటే మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఎంతైతే పడుతుందో అంతా మనం చూసుకొని ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. 2 ఇంచెస్ సైడ్స్‌కి పెట్టుకోవాలి. అలాగే 1 ఇంచ్ తోటి మనం ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి 1 ఇంచ్ తోటి మనం ప్లీట్స్ పెట్టాం కదా! అదే విధంగా బ్యాక్ పార్ట్‌కి కూడా 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా ప్రతి ప్లీటు పెట్టుకోవాలండి. ఇవొచ్చేసి ఐరన్ ప్లీట్స్ తక్కువ క్లాత్‌తో కూడా చాలా నీట్‌గా వస్తున్నాయండి. స్టిచ్చింగ్ అయిన తర్వాతకి మీరే చూసారు కదా! ఎలా ఉందని. చాలా తక్కువ ప్లేట్స్ అయితే వచ్చాయండి. చిన్న పాప కదా! అందుకని చెప్పేసి. క్లాత్ మళ్ళీ తర్వాత చెక్ చేసుకోవాలండి. కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? అని చెప్పేసి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కింద వైపు కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే వేశాను. ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ. ఇవి చిన్న ప్లీట్స్ కాబట్టి చాలా ఈజీగానే వచ్చాయండి. కానీ ఐరన్ ప్లీట్స్ పెట్టాలంటే లెహెంగాకి కొంచెం టైం అయితే పడుతుందండి. తొందరగా అవి ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ అవ్వవు. మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంటు, బ్యాకు 2 ఒకే విధంగా ఉండే విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎక్స్‌ట్రా ఎక్కడ రాకుండా. టైలరింగ్ క్లాసెస్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ బిగినింగ్ నుంచి ప్రో అయ్యే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ప్రతి క్లాస్‌లో వివరంగా చెప్తున్నానండి. క్లాసెస్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేశాను. అందుకని చెప్పేసి వీడియోస్ చూపిస్తున్నానండి. మీరు ప్లే లిస్ట్‌కెళ్ళి ఓపెన్ చేస్తే నా ఛానెల్‌లో కనిపిస్తాయండి టైలరింగ్ క్లాసెస్ అనేవి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటిని ఐరన్ చేసుకున్న తర్వాత అటాచ్ అయితే చేస్తానండి. ముందుగా ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత పైన వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత కింద మనం ఎక్స్‌ట్రా ఏసిన క్లాత్ ఉంది కదా! స్టిచ్చింగ్ ఏసాం కదా! క్రింద ప్లీట్స్‌కి కూడా. ఆ ప్లీట్స్‌ని కూడా విప్పేయాలండి క్లాత్. అంటే స్టిచ్ వేసుకున్న స్టిచెస్ అనేవి. అలా ఇప్పడం వల్ల ప్లీట్స్ అనేవి పైకి లేచినట్టుగా నీట్‌గా కనిపిస్తాయి. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి, కాజాల పట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటానండి. ముందే ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేసుకుంటే మనం ఓపెన్ క్లాత్ అనేది ఉంది కదా! అదొచ్చేసి పీసులు పోతుంది. అందుకని చెప్పేసి ఉక్సులు పట్టి, కాజాల పట్టి లాస్ట్‌కైతే వేస్తాను.
మనం ఉక్సులు వేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉక్సులు పెట్టుకొని వేసుకోవాలండి. బ్లౌజ్‌కేసినట్టుగా 5 ఉక్సెస్ అయితే సరిపోవు. ఒక 7, 8 ఉక్సులైతే పడతాయండి. కానీ కింద లాస్ట్‌కి ఉంది కదా! అక్కడ కొంచెం గ్యాప్ అయితే వదులుకోవాలి. మరి కింద వరకు ఉక్సులనేవి పెట్టకూడదండి. ఒక ఉక్సులు అంటే ఉక్స్‌కి మధ్యలో మనం గ్యాప్ పెడతాం కదా! అంత గ్యాప్ కిందయితే వదిలేయాలండి. చివరన వేయకూడదు. ఇలా 2 వైపులా క్లోజ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. ఉక్సుల పట్టీకి ఎలాగైతే వేస్తామో బ్లౌజ్‌కి అదే విధంగా దీనికి కూడా ఉక్సుల పట్టి, కాజాల పట్టి సేమ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సైడ్ స్టిచ్చింగ్ వచ్చేసి లూజ్ అండి. ఆ పాప హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకుంటున్నాను. హ్యాండ్ అలాగే చంక. హ్యాండ్ వచ్చేసి అరౌండ్ ఒక 4 ఇంచెస్ అయితే ఉంటుంది హ్యాండ్ లూజు. చంక లూజ్ వచ్చేసి 4½ ఆర్ 5 ఉంటుంది. నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు చూపిస్తాను. చాలా రోజులైందండి వీడియో తీసి. దీన్ని పోస్ట్ చేయడానికి నాకసలు ఖాళీ దొరకలేదు. అందుకని చెప్పేసి పోస్ట్ చేయలేదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు కొలుసుకోవాలండి. ఇలా చూసుకోవాలి టేప్‌ని ఇలా సెట్ చేసుకుంటూ. చంక లూజొచ్చి అరౌండ్ 5½ ఇంచెస్ అయితే ఉందండి. 5½ ఇంచెస్. కింద వైపు మనం 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నాం కదా! ఆ గ్యాప్‌కి టచ్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే ఉంటుంది కదండీ! మనం చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు చూసాం కదా! వీడియోలో క్లారిటీగా పడలేదు. ఒక 2 ఇంచెస్ వదులుకున్న తర్వాత నడుము లూజ్‌కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేశానండి. చెక్ చేస్తే మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఓన్లీ మనం ఫ్రిల్స్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు 2 ఇంచెస్ గ్యాప్ ఉండే వరకు స్టిచ్ చేసుకొని సైడ్‌కొచ్చేసరికి కొంచెం క్రాస్‌గా బయటికి తీయాలండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్‌గా ఉంటుంది నడుము దగ్గర. ఫ్రిల్స్ అనేవి కింద వైపు కొంచెం లేచినట్టుగా ఉంటుంది. పైన వైపు నడుము దగ్గర క్లాత్ అనేది లేవకుండా ఉంటుందండి. లంగా జాకెట్ వేసిన పిల్లలకి చూస్తే మనకు అర్థమవుతుంది. పొట్ట దగ్గర లేచినట్టుగా వస్తుంది కదా! అలా రాకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసినప్పుడు. 2 వైపులా కూడా ఒకే విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి మెజర్‌మెంట్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలండి. పిల్లలకి మనం తీసుకున్న మెజర్‌మెంట్స్ అలాగే మనం స్టిచ్ వేసుకున్న మెజర్‌మెంట్‌లు సరిపోయాయా? లేవా? అని చెప్పేసి స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాతకి ఎలా వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఇలా చూసిన తర్వాత రివర్స్ తీసుకొని ఇప్పుడొచ్చేసి ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెకింగ్ అయితే చేస్తానండి. పిల్లల బాడీ మెజర్‌మెంట్స్‌కి సెట్ అయిందా? లేదా? అని చెప్పేసి బాడీ మెజర్‌మెంట్స్ కంటే నాకు తెలిసి ఒక హాఫ్ ఇంచో, పావించో ఎక్కువ వచ్చినట్టుందండి. అందుకని చెప్పేసి 2 వైపులా కూడా ఇలా కవర్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేశాను ఒక పాదం ఖర్చుతోటి. ఖర్చు చాలా ఎక్కువ పెట్టుకున్నాను కదా! అందుకని చెప్పేసి ఎక్స్‌ట్రా అనేవి స్టిచెస్ వేస్తున్నానండి. ఒక 3, 4 స్టిచెస్ వేసుకుంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుకోవడానికి కూడా సెట్ అయ్యే విధంగా ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది కదండీ! లెహెంగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. దట్ టూ బాడీ లెహెంగా అండి. మనం చిన్న పిల్లలకి వేయాలంటే బాడీ లెహెంగానే వేస్తాం కదా! దానికని చెప్పేసి ఇప్పుడొచ్చేసి సైడ్స్ పీసులు పోకుండా ముందుగా అటు చివర, ఇటు చివర ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నార్మల్‌గా మన దగ్గర ఓవర్‌లాక్ మిషన్ ఉంటే తర్వాతైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఓవర్‌లాక్ మిషన్ రిపేర్ వచ్చిందండి. అందుకని చెప్పేసి ఇలా సైడ్స్ స్టిచెస్ అయితే వేస్తున్నాను 2 వైపులా కూడా. వేసిన తర్వాత లంగా లెంగ్త్‌లో మనం ప్లీట్ అయితే పెట్టుకోవాలి కదా! ఆ ప్లీట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ ప్లీట్ వచ్చేసి లోపల వైపుకు వెళ్ళే విధంగా ప్లీట్ అయితే పెడుతున్నాను. లెహంగా మొత్తం లెంత్ వచ్చేసి అంటే లంగా క్లాత్ ఇచ్చారు కదా! దాని పొడవు ఎంతైతే ఉందో ముందుగా చెక్ చేసుకుంటున్నానండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ప్లీట్ అయితే పెట్టుకుంటాను. యాక్చువల్‌గా పాప బాడీ లెహంగా వచ్చేసి మొత్తం 36 ఇంచెస్ అండి. 36 ఇంచెస్‌లో మనం పైన వైపు 9 ఇంచెస్ పెడతాం కదా! కానీ ఇక్కడ 26 ఇంచెస్ లంగా లెంత్ రావాలి. లంగా లెంత్ 26 ఇంచెస్ రావాలి అంటే ఎంతైతే ఎక్స్‌ట్రా ఉందో అంత క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు తెలిసి 11 ఇంచెస్ అనేవి ఎక్స్‌ట్రా అయితే వచ్చిందండి లెహంగా. అందుకని చెప్పేసి ఈ 11 ఇంచెస్‌ని లోపలికి ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేసి ఇది 5½ ఇంచెస్ అయితే వస్తుందండి. ఇది పట్టీ వచ్చేసి కింద వైపు మనకి బోర్డర్ ఉంటుంది కదా! బోర్డర్‌కి టచ్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. 5½ ఇంచెస్ పెట్టుకొని అంటే లోపల వైపు పిల్ట్‌కొచ్చేసి ఈ పిల్ట్ కూడా పైన వైపుకి వేయకుండా లోపల వైపుకి వేస్తున్నాను. పైన వైపుకేసినా కూడా చూడడానికి చాలా బావుంటుందండి. విప్పిన తర్వాత అది లోపల వైపు కొత్తగా, పైన వైపు బయటికి కనిపించిన వైపు పాతగా ఉండకుండా బయటికి వేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. కానీ ఇప్పుడెవరు బయటికి వేయట్లేదు. బయటికి వేసినా కూడా లుక్ చూడడానికి చాలా బావుంటుంది.
అలా కూడా ఒకసారి చెప్తానండి. ఇప్పుడు మన లెహెంగా లెంత్ వచ్చేసి సపోజ్ చెప్తున్నాను. ఒక 25 ఇంచెస్ రావాలనుకోండి. మన దగ్గరున్న క్లాత్ 30 ఇంచెస్ ఉందనుకోండి. మనం ఏం చేయాలి, ఆ 5 ఇంచెస్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి టెక్నిక్కు. ఎక్స్‌ట్రా ఏమి మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన వైపు నుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే అది కింద వైపే ప్లీట్ ఉండే విధంగా జరగకుండా ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేశానండి. ఇలా వేసిన తర్వాత ప్లీట్స్ అయితే పెడతాను. పాప యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో అంతకి ఒక 3, 4 ఇంచెస్ అనేవి ఎక్స్‌ట్రా పెట్టుకోవాలండి లెహెంగాకి ఎప్పుడైనా సరే. ఒక 4 ఇంచెస్ పెట్టుకున్నామంటే నడుము దగ్గర పట్టడానికైనా గూడా బావుంటుంది. అంటే పైనుంచి పిల్లలకి ఎక్కాలి గదా! లెహెంగా అందుకని చెప్పేసి చెప్తున్నాను. బాగా ఎక్కువ క్లాత్ ఉన్నట్టయితే ఈ ప్లీట్స్ కోసం 1 ఇంచ్ తోటే పెట్టుకొని 1 ½ ఇంచు, 1 ఇంచ్ అలా పెట్టుకున్నా కానీ, ఒక ప్లీట్ కిందకి ఇంకో ప్లీట్ ఎక్స్‌ట్రా లోపలికి వెళ్ళే విధంగా ఒక 2, 3 ప్లీట్స్ లోపలికెళ్ళే విధంగా పెట్టుకోవాలి. ఈ క్లాత్ చాలా తక్కువుంది కాబట్టి ఒక ప్లీట్ మధ్యలో నుంచి ఇంకో ప్లీట్ కొంచెం చిన్నగా వెళ్ళే విధంగా పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా మీరు ముందుగా అరేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా స్టిచ్చింగ్‌తో పాటే మనం 1 ఇంచ్ అనేది చూసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్నెలా ఐరన్ చేసుకోవాలో గూడా చూపిస్తానండి. 1 ఇంచ్ ప్లీట్ పెట్టుకుంటున్నాను. అలాగే లెహెంగా లూజ్ ఎంత కావాలో అంత అయితే నాకు అంటే చాలా రోజులైందండి వీడియో తీసి అందుకని చెప్పి నాకు గుర్తులేదు. లెహెంగా లూజ్ అయితే నేను చెక్ చేసుకుంటూనే పెట్టుకుంటున్నాను. ఇలా పైన వైపు మొత్తం ప్లీటింగ్ అయిన తర్వాత అక్కడ పైన వైపు స్టిచ్ వేసాం కదా! ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి పట్టుకొని కింద వైపు కూడా సేమ్ వచ్చే విధంగా నేను ఇట్లా చేయితో ఎలాగైతే అడ్జస్ట్ చేస్తూ పెడుతున్నానో అదే విధంగా కింద వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇదొచ్చేసి లూజ్ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదండి. తర్వాత విప్పుకోవచ్చు. పైన మనం ప్లీట్ ఎలాగైతే పెట్టామో అదే విధంగా కిందకి కూడా ఆ ప్లీట్ వచ్చే విధంగా సెట్ చేసుకుంటూ ఐరన్ అంటే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ముందు. స్టిచ్ వేసుకున్న తర్వాత ఐరనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన నుంచి ఆ ప్లీట్ పట్టుకొని చిన్నగా లాగుతూ వచ్చినట్లయితే ఇక్కడ మనకది మార్కింగ్ అనేది పడుతుంది. ఆ మార్కింగ్‌ని బట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది ఇంకా చిన్న లెహెంగా కాబట్టి చాలా తొందరగా అయిందండి. కానీ చాలా పెద్దయి అంటే లెంత్ పెద్ద పిల్లలు ఎవరైనా స్టిచ్చింగ్ వేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఈ ప్లీట్స్‌కొచ్చేసి ఐరనింగ్ ప్లీట్స్‌కి. ఇవొచ్చేసి నార్మల్‌గా మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసే ప్లీట్సేనండి. బాక్స్ ప్లీట్స్ అయితే అది వేరే రకంగా ఉంటుంది. అదెలా స్టిచ్ చేసుకోవాలో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నేను ఆ వీడియో గూడా చేస్తానండి. మీరొచ్చే కామెంట్స్‌ని బట్టి. నేనొచ్చేసి చాలా సింపుల్‌గానే చెప్తున్నాను అనుకుంటున్నానండి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను వివరంగా చెప్తాను. పైన వైపు మనం స్టిచ్చింగ్ అయితే వేసాం కదా! ఆ వేసిన దగ్గర నుంచి పట్టుకొని చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మొదటే వచ్చే ఒక 4, 5 ప్లీట్స్ వరకే ఇబ్బంది పడతామండి. తర్వాత వేసే ప్రతీది కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేస్తాయి. ఒకటి ఆల్రెడీ మనం వేసాం కదా! దాని వెనకాలే మంచిగా ప్లీట్స్ అనేవి వస్తాయండి. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. పైన లెంత్ ఎలాగైతే ఉందో సేమ్ కూడా అదే విధంగా కింద గూడా ఉండాలండి. ప్లీట్‌కి మధ్యలో గ్యాప్. అలా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా! ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. ప్లీటింగ్ అంటే ఐరన్ చేసిన తర్వాత ఇంకా నీట్‌గా కనిపిస్తాయండి. ఇది తక్కువ క్లాత్ తోటే ఇంత బాగా వచ్చిందంటే ఎక్కువ క్లాత్ ఉంటే చాలా ఇంకా బాగా వస్తదండి. చాలా బుషీగా వస్తుంది. ఇదొచ్చేసి తక్కువ క్లాత్ అండి. కనీసం ఈ పాపకి 2 ½ మీటర్స్ అయినా పట్టేది. కాకపోతే అంత క్లాత్ లేదు. ఒక 3 మీటర్స్ అయితే చాలా బాగొస్తాయండి ప్లీట్స్. ఇదొచ్చేసి ఐరనింగ్ చేస్తున్నానండి. లోపల వైపు నుంచి చేస్తే బావుంటదండి. నేను పైనుంచే చేశాను. తర్వాత నేను లోపల వైపు అంటే పైన కొంచెం బాగా ఎక్కువ పట్టేసినట్టు వస్తుందని చెప్పేసి లోపల వైపు నుంచి వేస్తున్నాను. పట్టు ఎప్పుడు లోపల నుంచి చేయాలండి ఐరనింగ్ అంటే రివర్స్ వైపు నుంచి చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ. అటు ఇటు తిప్పుతూ చిన్నగా చేసుకున్నానండి. వీడియోలో ఫాస్ట్‌గా చూపిస్తున్నాను కానీ చాలా స్లోగా చేయాలి. కొంచెం ఆహ్, హీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. మీడియం హీట్‌లోనే చేసుకుంటే బావుంటుంది పట్టు లంగాలకి. చాలా తక్కువ హీట్‌తో చేసుకోవచ్చు.
లేదు పోవట్లేదు ఇంకా అంటే నీట్‌గా రావట్లేదు అంటే కొంచెం కొంచెం హీట్ అనేది పైనకి పెంచుకుంటూ చేసుకోవచ్చు. ఒకేసారి పెంచకుండా. ఇలా నీట్‌గా చిన్నగా చేసుకోవాలండి. ఇలా మొత్తం ప్లీట్స్ అన్నీ ఐరన్ చేసుకున్న తర్వాత కింద ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ విప్పితే నీట్‌గా కనిపిస్తాయి ప్లీట్స్ అన్నీ కూడా. కింద వేసిన ఎక్స్‌ట్రా స్టిచ్ మొత్తం తీసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ప్లీట్స్ అనేవి చక్కగా వచ్చాయండి నీట్‌గా. మనం ఎలాగైతే చూడాలి అనుకుంటామో అలా వచ్చాయండి. చాలా వచ్చాయి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగు. ఇదొచ్చేసి లోపల లెహెంగాకి లెంత్ ఎంత ఉందో చూసి చెక్ చేసుకొని దాన్ని బట్టి లోపల వైపు కాటన్ లైనింగ్ అయితే వేసుకోవచ్చు. లెహెంగా లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ అంటే 25 ఇంచెస్ హాఫ్ వచ్చిందండి. ఈ హాఫ్‌కి తగ్గట్టుగా అంటే లోపల ఒక హాఫ్ ఇంచ్ తక్కువే ఉండేలాగా కాటన్ లైనింగ్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది నేను చూయించలేదండి. నార్మల్ లంగాకి ఎలాగైతే స్టిచ్ చేస్తామో లైనింగ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువవుతుందని చెప్పేసి. కానీ లోపల దానికి ఎలా అటాచ్ చేయాలనేది మాత్రం చూపించానండి. అది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి దీనికొచ్చేసి నార్మల్ ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేశాను. కింద వైపు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. ఇదొచ్చేసి లంగా యొక్క డబుల్ ఫోల్డింగ్ మీద వెడల్పు 24 ఇంచెస్ అండి. 12 ఇంచెస్ అంటే 24 ఇంచెస్ ఉంటుంది కదా! అలా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి బాడీ కోసం నేను క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. బాడీ యొక్క లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండే విధంగా పెట్టుకోవాలండి. కింద ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేయడం కోసం, అలాగే స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకున్నాము. అలాగే బాడీ లంగా యొక్క బాడీ ఉంటుంది కదా! దానికొచ్చేసి 9 ఇంచెస్ పొడవు. దాని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 4 ½ ఇంచెస్ పెట్టాము కదా! దీనికి కూడా అదే విధంగా ఫుల్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 4 ½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 4 ½ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికొచ్చేసి నెక్ వెడల్పు అనేది కొంచెం పెంచుకోవాలండి. ఎందుకంటే నెక్కు పైన వైపు కనిపిస్తుంది కదా! అలా కనిపించకుండా ఉండడం కోసం. ఆహ్, 2 ఇంచెస్ వచ్చేసి నెక్ పెట్టాను వెడల్పు. 2 ½ ఇంచెస్ షోల్డర్స్ పెట్టానండి. అది మనం లోపలికి స్టిచ్చింగ్ వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ అవుతుంది. షోల్డర్ అనేది తగ్గుతుంది. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. మనం పాత బ్లౌజ్ నెక్ అంటే నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు 2 ఇంచెసే పెట్టాము కదా! దీనికి 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే దానికంటే అంటే మెయిన్ మన పైన కనిపించే క్లాత్ కంటే లోపల వైపు బాడీ అనేది కొంచెం లోపలికి కనిపించాలి కాబట్టి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. వెడల్పొచ్చేసి 2 ఇంచెస్ కదా! ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ స్టిచ్ చేసుకొని రౌండ్ నెక్కే వేస్తానండి. ఆర్మ్ రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను టేప్‌తో కొలుచుకుంటున్నాను కదా! 4 ½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే కింద వైపు కూడా 4 ½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే షోల్డర్ లెంత్ ఎంతుందో అదే విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఎల్ షేప్ అయితే డ్రా చేసుకొని నార్మల్‌గా ఆర్మ్ రౌండ్ ఎలాగైతే డ్రా చేస్తామో అదే విధంగా డ్రాయింగ్ అయితే చేసుకుంటున్నాను. దీనికంటూ పెద్దగా నేనైతే ఏం చూడట్లేదండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ 24 ఇంచులైతే ఉంటుంది చెస్ట్ లూజ్ 4 ఫోల్డింగ్స్ మీద. 2 ఇంచెస్ అనేది అంటే 1 ½ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. చెస్ట్ దగ్గర ఎంత లూజ్ అయితే పెట్టానో హిప్ దగ్గర కూడా అంతే లూజ్ పెట్టానండి. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ 1 ½ ఇంచ్ ఉంటే ఆ క్లాత్ కూడా ఎక్స్‌ట్రా ఉంచేసాను. ఇప్పుడొచ్చేసి ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ కూడా నార్మల్‌గానే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఎలాగైతే మనం డ్రా చేస్తున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. కింద వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం కింద నడుము దగ్గర నుంచి సైడ్స్‌కి వెళ్ళే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే షేప్ నీట్‌గా ఉంటుంది సైడ్‌కొచ్చిన దగ్గర. అందుకని చెప్పేసి నెక్‌లో కూడా ఏం చేంజ్ చేయలేదండి. ఫ్రంట్, బ్యాక్ 2 వైపులా కూడా ఒకే విధంగా ఉండేలాగా కటింగ్ అయితే చేశాను. అలాగే బ్యాక్ హుక్స్‌లు రావడం కోసం ఒక కటింగ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్, బ్యాక్ 2 వైపులా షోల్డర్స్ జాయింట్ వేసుకొని సైడ్స్‌కొచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నెక్ దగ్గర ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి డబుల్ ఫోల్డింగ్ అండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది పీసులు లేకుండా సాగకుండా ఉంటుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చూసారు కదా! ఎక్కడ కూడా లాగకుండా చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని నెక్ మొత్తం స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా నెక్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత
సైడ్స్ చంకల దగ్గర కూడా అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఉక్సుల పట్టి, కాజాల పట్టి స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రెండిటిని కలిపి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ సైడ్స్‌కి ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం కదా! ఆ ఎక్స్ట్రాకి సరిపోయే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్‌ట్రా స్టిచెస్ కూడా ఏసానండి. 2, 3 వేసిన తర్వాత ఈ లెహెంగా కోసం మనం స్టిచ్ చేసాం కదా! ఆ లెహెంగాకి సైడ్స్ అనేవి జాయిన్ చేయలే కదా! ఇప్పుడు అదనేది జాయింట్ అయితే చేస్తున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి దీని లోపల కాటన్ లైనింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ లైనింగ్ కూడా పైన ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత కింద వైపు ఇలా సైడ్ స్టిచెస్ 2 వేసుకోవాలండి. ఇలా 2 సైడ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఒకదాని లోపలికి ఇంకోటేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపల వైపు మనం పెట్టాం కదా! చూపిస్తున్నాను కదా! అలాగే ఈ కుట్లున్నది కూడా సేమ్ కాటన్ లైనింగ్ గూడా లోపల వైపు వచ్చే విధంగా వేసుకోవాలి. ఇది చెప్తే అర్థం కాదండి. చూస్తేనే అర్థమవుతుంది. రెండిటిని ఒకదాని లోపల ఒకటి వేసుకోవాలి. మెయిన్ క్లాత్‌లు పైనకి కనిపించేటివి పైనకి కనిపించే విధంగా, లోపలికి ఉండాల్సిన క్లాతులు లోపలికి ఉండే విధంగా, అలాగే సైడ్ స్టిచెస్ వేసిన క్లాతులు 2 ఒక వైపుకే వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన వైపు ఒకదాని మీద ఒకటి వేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాను. ఇది మీకు చూస్తుంటే అర్థమవుతుందండి. లైనింగ్ లోపల మెయిన్ క్లాత్ లోపల లైనింగ్ వచ్చే విధంగా ఇలా చుట్టూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పాక ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇప్పుడు లెహెంగాకి బాడీ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తానండి. బాడీ చూసుకుంటాం కదా! లెహెంగాకి బాడీ‌ల నడుము లూజ్ సరిపోయిందా లేదా అని కొంచెం ఎక్స్‌ట్రా అయితే ఉందండి. ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని అంటే ఎట్లాగైనా కాటన్ క్లాత్ అనేది కొంచెం సాగుతుంది కదా! ఆ సాగిన కొంచెం ఎక్స్‌ట్రా అనేది సైడ్స్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను ఎక్స్‌ట్రా ఉన్నదంతా. ఇలా సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్లు లెహెంగాకి చేసాం కదా! అలా సైడ్ జాయింట్ దగ్గరకి మనం ఒకవైపు సైడ్ జాయింట్ అనేది వచ్చే విధంగా అంటే బాడీ యొక్క లంగా 2 కూడా మనకి సైడ్ స్టిచ్చింగ్ 2 సమానంగా ఉండే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా మనం ఖర్చుంచాం కదా! ఖర్చనేది ఏదో ఒక సైడ్ చూసే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ ఉన్న వైపు మనం స్టిచ్ వేసుకున్న లోపల పైన భాగం వచ్చే విధంగా అంటే పైన వైపు వచ్చే విధంగా ఇలా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అంటే మెయిన్ క్లాతులు 2 పైన వైపు కనిపించే విధంగా, లైనింగులు 2 లోపల వైపుకు ఉండే విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చుట్టూ కూడా బాడీని ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి రెండిటిని కూడా ఒకదాని పైన ఒకటి వేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసాం కదా! అందువల్ల ఇక్కడ మనకి ఈజీ అయితే అవుతుంది. 2 అటాచ్ చేయడం వచ్చేసి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లాతులనేవి ఒకదాని పైన ఒకటి పడతాయండి. అలా చూసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. క్లాతులెక్కడ ఫోల్డింగ్స్ అనేవి పడకుండా. మనం ఎంత బాగా స్టిచ్ చేసినా అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్‌లనేవి జరుగుతాయండి. అవనేవి జరగకుండా ఉండడం కోసం ముందుకు ముందే చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వీడియో లెంత్ చాలా ఎక్కువే ఉందండి. కానీ మీరు ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేనన్నీ యాడ్ చేసి చెప్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా నీట్‌గా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి.
అందుకని చెప్పేసి వీడియో లెంత్ ఎక్కువున్నా సరే నేను నీట్‌గా చూసుకుంటూ ఆహ్, ఎక్కడా కట్ చేయకుండా వీడియో అయితే పెట్టానండి. అది మీకు అర్థమవుతుందని చెప్పేసి. ఇప్పుడు లెహెంగాకి బాడీ అనేది అటాచ్ చేసాం కదా! అంటే మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎక్కడ ఊడకుండా ఉండడం కోసం. కాటన్ అనేది కొంచెం డెలికేట్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే నేను చూయించలేదనుకుంటా. మీరు చూసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా పైన వైపు నుంచి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. అంతా స్టిచ్చింగ్ అయిపోయి రివర్స్ తీసిన తర్వాత లెహెంగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పైన వైపు ఒక టాప్ స్టిచ్ కూడా వేయడం చూపించలేదు. తర్వాత అదొక్కటి చూసుకోండి. అలాగే ఇప్పుడొచ్చేసి లెహెంగాకి కూడా మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇవొచ్చేసి షోల్డర్‌కి కరెక్ట్‌గా ఉండే విధంగా వేసుకోవాలి. కింద వైపు నుంచి ఒక 2 ఇంచెస్‌కి వచ్చే విధంగా డాట్ లెంత్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పొడవు ఉండే విధంగా వేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. ఇదొచ్చేసి మిడిల్‌లో వేసుకోవాలండి. కింద వైపు కాదు. అంటే కింద నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పైన వైపుకు పెట్టుకొని డాట్ అనేది సన్నగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది నీట్‌గా ఇదే ఉంటుంది విధంగా డాట్స్ 4 సైడ్స్ వేసుకోవాలండి. ఫ్రంట్ అలాగే బ్యాక్ మనం బ్లౌజ్‌కి ఎలాగైతే వేసుకున్నామో అదే విధంగా కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. దానికేమో కింద నుంచి వేసేస్తాము. దీనికేమో మిడిల్‌లో వేస్తాము. రివర్స్ అయిన తర్వాత లెహెంగా ఎలా ఉందనేది చూపిస్తానండి స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాత. చూసారు కదా! ఎక్కడ ముడతలు రాకుండా లెహెంగా మొత్తం చాలా బాగొచ్చింది. పాపకైతే చాలా బాగా సూట్ అయిందండి. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను పేపర్ మెజర్‌మెంట్స్ కూడా తీశాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. మీకు చూస్తే అర్థమవుతుంది చాలా బాగా. అంటే 5 ఇయర్స్ పిల్లలకి మనం మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న మెజర్‌మెంట్స్‌ని ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి. అది కూడా ఫ్యూచర్‌లో అప్‌డేట్ చేస్తాను. పైన వైపు స్టిచ్చింగ్ చూయించలేదని చెప్పాను కదా! అది వచ్చేసి ఇక్కడ ఉందండి. పైన వైపు వేసుకోవాలి. నడుము దగ్గర మనం జాయింట్ వేస్తాం కదా! జాయింట్ అనేది పైన వైపు నుంచి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల అక్కడ కుచ్చుకోకుండా పిల్లలకి కొంచెం స్మూత్‌గా ఉంటుంది. కాటన్ అనేది పైనకొచ్చే విధంగా. ఈ వీడియో అయితే ఇంతేనండి. చాలా బాగా వచ్చింది లెహెంగా. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ అయితే చేయండి. స్టిచ్చింగ్ మొత్తం అయ్యి దాన్ని మా పాప వేర్ చేసుకున్నాకైతే చాలా బావుందండి. ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇదే మెథడ్‌లో స్టిచ్చింగ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా చాలా బావుంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకెలా అనిపిచ్చిందో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.